My dear students, welcome to my class in Principles and Practice of Life Insurance. Yes, subject name is Principles and Practice of Life Insurance. This is a sec paper in BCom third semester. This is a very wonderful subject. Name of the subject is Principles and Practice of Life Insurance. My dear students, చాలా సందర్భాల్లో in many situations we have heard about the word insurance. Okay, if I ask you, do you have insurance? You will say no. But if I ask you, నీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా అంటే you will say yes. The simple difference is, నీ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా బయటికి వెళ్తే ఫైన్ పడుతుంది. సో యూ హ్యావ్ టేకెన్ ఇన్సూరెన్స్ ఆన్ యువర్ వెహికల్. బట్ వాట్ ఈస్ ద ఫైన్ ఫర్ యువర్ లైఫ్? మన జీవితంలో మనకి ఇన్సూరెన్స్ లేకపోతే మనకి జరిగే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అంటే మన ఎవరు భయపెట్టట్లేదు కాబట్టి వీఆర్ నాట్ ప్రిఫరింగ్ టు టేక్ లైఫ్ ఇన్సూరెన్స్. బట్ మోటార్ వెహికల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గివ్. మీ అందరి చేతిలో మొబైల్ ఉందమ్మా. ఆ మొబైల్కి మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే కింద పడిపోతే పగులుతుందేమో అని చెప్పి వెనక పౌచ్ చేయిస్తున్నారు, ముందు స్క్రాచెస్ పడకుండా స్క్రాచ్ గార్డ్ వేస్తున్నారు. మరి మీ లైఫ్కి? ఎస్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ఇన్సూరెన్స్ and the need of taking insurance, let me speak about risk. రిస్క్ అనే వర్డ్ని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం అమ్మా. యాజ్ ఏ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ రిస్క్, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ దే ఆర్ హ్యావింగ్ రిస్క్, ఎవ్రీ కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఏ రిస్క్. సో రిస్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ యాక్టివిటీ. సో అన్ప్రిడిక్టబుల్ లాస్ హ్యాపెనింగ్ చాయిస్ ఈజ్ సెడ్ టు బి రిస్క్. Means the uncertainty, the situation of facing uncertainty is known as risk. See, there are various kinds of risk. Because you have a risk, so you prefer to go for taking a insurance. What risk a human being is having? Premature death. Means God has given 100 years of life to live. But ఎంతమంది 100 ఏళ్ళు బతుకుతున్నారమ్మా? మిడిల్లోనే జీవితం ఎండ్ అయిపోయింది అనుకోండి, వారిపైన డిపెండ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు. సో అలాంటి లాస్ని మనం ఎంతో కొంత పూడ్చుకోవడం కోసం ఫైనాన్షియల్ లాస్ని వీ ప్రిఫర్ టు టేక్ ఇన్సూరెన్స్. మీన్స్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యావింగ్ ఏ రిస్క్, సో దట్ ఓన్లీ దే టేకింగ్ ఏ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్. మీరే ఆలోచించండి, ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి బ్రెడ్ ఎర్నర్ ఒకడే ఉన్నాడు అనుకోండి. అన్ఫార్చునేట్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, థింక్ అబౌట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ దే ఆర్ గోయింగ్ టు సఫర్. సో పర్సన్ పోయాడనే బాధ ఉంటుంది, దాన్ని మనం రికవర్ చేయలేం. కానీ ఫైనాన్షియల్ లాసెస్, హౌ యు ఆర్ గోయింగ్ టు బేర్? సో ఇఫ్ ఇన్సూరెన్స్ if he has having an insurance, it is the insurance company which is going to pay certain amount to their family members. Means, my dear students, every individual person is having a risk. Means uncertainty is there. Every business there is a risk. Risk of fire accident, risk of theft. సో వీటన్నిటి వల్ల స్టాక్ డెస్ట్రాయ్ అయిపోవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్గా లాస్ అయిపోతాడు బిజినెస్ మ్యాన్. మళ్ళీ ఎలా సర్వైవ్ కావాలి? సో ప్రిఫర్ యూ కెన్ టేక్ ఏ ఇన్సూరెన్స్. మై డియర్ స్టూడెంట్స్, దెర్ ఆర్ 2 kinds of insurances అమ్మా. One is life insurance, second one is general insurance, non-life insurance. Any insurance which is taken on the life of an individual person is said to be life insurance. Any insurance taken other than the life, means if a insurance taken on the vehicle, if a insurance taken on the crop, if a insurance taken on the business. So if a insurance is taken against the theft in the business like this, they are all examples of non-life insurance, like health insurance, medical insurance and all.
My dear students, coming to the point of risk. See, there are various types of risk. First one is like pure risk, means that is beyond your hands. You cannot predict whether how much loss it may happen, or loss may happen, loss may not happen. See, there are some natural calamities like cyclone, తుఫాన్ ఇలాంటివి వచ్చాయనుకోమ్మా, మనం ముందే ఎంతో కొంత లాస్ని ప్రిడిక్ట్ చేస్తాం, ఇంతమంది ఎఫెక్ట్ కావచ్చు ఇది అని చెప్పి. ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్, అంత జరగవచ్చు జరగకుండా పోవచ్చు అనమాట. సో నెక్స్ట్, స్పెక్యులేటివ్ రిస్క్. వెన్ యూ ఆర్ మేకింగ్ ఎ డిసిషన్ రిగార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆర్ ఇన్ బాండ్స్ ఆర్ ఇన్ గోల్డ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్. నువ్వు షేర్స్ కొన్నావు, పెరుగుతాయి అని చెప్పి కొన్నావు, కానీ అవి పెరగలేదు, అక్కడే ఉండిపోయింది, తగ్గిపోయింది. మీన్స్ యూ ఇంటెన్షనల్లీ టేకెన్ ఏ రిస్క్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ ఆర్ గోల్డ్ బాండ్స్ ఆర్ సమ్వేర్, క్రిప్టోకరెన్సీ ఆర్ సమ్వేర్. మీన్స్ మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఐ వాంట్ టు సే, స్పెక్యులేటివ్ రిస్క్ అనేది మనం వాంటెడ్లీ తీసుకుంటాం ఒక్కొక్కసారి, కానీ ప్యూర్ రిస్క్ అట్లా ఉండదమ్మా, ఇట్ మే హ్యాపెన్ అనమాట. అండ్ ఫైనాన్షియల్ రిస్క్ మీన్స్ ఎనీ రిస్క్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. డాలర్ ఎప్పుడు కూడా ఇండియన్ రూపీతో చేంజ్ అవుతూనే ఉంటుందమ్మా, అలాగే పౌండ్, అంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఉండొచ్చు. ఎనీ లాస్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఈజ్ సెట్ టు బి ఫైనాన్షియల్ రిస్క్. On the other hand, non-financial risk means the risk which cannot be measured in terms of money, non-monetary risk అనమాట. సో చూడండి, ఒక పర్సన్ చనిపోతే ఆ కుటుంబానికి ఎంత లాస్ ఉంటుందో ఇది మనం డబ్బు రూపంలో చెప్పగలుగుతామా? ఇలా డబ్బు రూపంలో ఏ లాస్ని అయితే మనం చెప్పలేము. దోస్ కైండ్ ఆఫ్ రిస్క్ ఈజ్ సెట్ టు బి non-financial risk, my dear students. See, and market risk means always the conditions in the market are changing. డిమాండ్ అండ్ సప్లైలో చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తాయమ్మ, కన్జ్యూమర్ టేస్ట్లు కూడా చేంజ్ అయిపోతుంటాయి. బికాజ్ ఆఫ్ దిస్, ఇఫ్ ఎనీ రిస్క్ హ్యాపెన్స్, దట్ ఈస్ సెట్ టు బి మార్కెట్ రిస్క్. అండ్ ఫండమెంటల్ రిస్క్ మీన్స్ ఎకానమీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎకానమీలో చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తుంటాయమ్మ, గవర్నమెంట్ పాలసీస్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. అలా చేంజ్ అయిపోవడం వల్ల కూడా మనకు రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ యాక్చువల్ లాస్ అంటే ఒక ఇన్సిడెంట్ వల్ల యాక్చువల్గా నీకు ఎంత లాస్ అయిందో దాన్ని మనం యాక్చువల్ లాస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మన కంపెనీలో ఒక మిషన్ ఉంది, ఈ మిషన్ పాడైపోవడం వల్ల మనకి 50,000 60,000 నష్టం వచ్చింది, 50 or 60,000, దట్ ఈజ్ యాక్చువల్ లాస్. బట్ కాన్సిక్వెంటల్ లాస్ మీన్స్ ఆ మిషన్ పనిచేయకపోవడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. బికాజ్ ద ప్రొడక్షన్ ఈజ్ స్టాప్డ్, మన ప్రాఫిట్ తగ్గిపోయింది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు లాస్ అయిపోయారు. దీస్ ఆర్ ఆల్ సెట్ టు బి కాన్సిక్వెంటల్ లాసెస్. అండ్ ఒక పర్సన్కి హెల్త్ పాడైంది, హీ వాజ్ హాస్పిటలైజ్డ్, హాస్పిటల్లో బిల్లు 70,000 80,000 అయింది, దట్ ఈజ్ యాక్చువల్ లాస్. కానీ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేకపోయాడు, ఆయనకు ఒక అటెండెంట్ ఉన్నాడు, ఆయన పనిలోకి వెళ్ళలేకపోయాడు, వీరిద్దరూ లాస్ అయిపోయారమ్మా. దీస్ ఆర్ ఆల్ సెట్ టు బి కాన్సిక్వెంటల్ లాసెస్. మై డియర్ స్టూడెంట్స్, every individual person is having all these kind of risk. To meet these kind of risk, people will prefer to take insurance. So insurance is an agreement between two parties by name insurer and the insured, where the insurer and the insurance company promising to pay certain amount on happening of a event, happening of an incident, either death or maturity of the policy, whatever the ఫస్ట్ ఏ సర్టన్ అమౌంట్. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి ఒకవేళ డెత్ అక్కరైనట్లయితే సర్టన్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేయడాన్ని మనం ఇన్సూరెన్స్ అని పేర్కొంటాం అనమాట. ఇట్ ఈస్ ఎ లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. దిస్ ఈజ్ నాట్ ఎనీ కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఆర్ వేజరింగ్ కాంట్రాక్ట్ అనమాట. సో హియర్ ఇన్సూరర్ మీన్స్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూర్డ్ మీన్స్ ద పర్సన్ హూ ఈజ్ టేకింగ్ ఇన్సూరెన్స్. Agreement between insurer and insured, where the insurer promising to pay certain amount, okay, to the insured person's family if the insured person dies premature. అంటే ఒకవేళ కానీ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆ పాలసీ ఫోర్స్లో ఉన్న టైంలో చనిపోయినట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తుంది అనమాట. So if you see the history of insurance, my dear students, pooling of risk అంటే నీకు రిస్క్ ఉంది, నాకు రిస్క్ ఉంది, మన అందరి రిస్క్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అమ్మ. సో ద పూలింగ్ ఆఫ్ రిస్క్ అనే కాన్సెప్ట్ నాట్ ఎనీథింగ్ న్యూ అమ్మ.
చాలా పాతకాలం నుంచే ఉంది. సో కౌటిల్య ఇన్ హీస్ బుక్ అర్థశాస్త్ర అండ్ యజ్ఞవాకల్య వీళ్ళందరూ కూడా ఏన్షియంట్ రైటర్స్ అమ్మ. వాళ్ళు వాళ్ళ రైటింగ్స్లోనే పూలింగ్ ఆ రిస్క్ గురించి చెప్పారు. అండ్ ఎవరైనా సరే లాస్ అయినట్లయితే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా రాశారమ్మ. మీన్స్ హియర్ 1818లో ద వెరీ ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ బై నేమ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అమ్మ. ఆఫ్టర్ దట్ అది 1834 వరకు పనిచేసి క్లోజ్ అయిపోయిందమ్మ. దాని తర్వాత 1871, 1874 ఇట్లా మద్రాస్ ప్రెసిడెన్సీలో, బొంబాయి ప్రెసిడెన్సీలో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయమ్మ. బికాజ్ ఇండియా వాజ్ ఇన్ కాలనీస్ పీరియడ్ కాబట్టి, బ్రిటిషర్స్ రూల్ చేశారు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో చాలా ఇన్సూరెన్స్ యాక్ట్స్ కూడా చేశారనమాట. మై డియర్ స్టూడెంట్స్, హియర్ సమ్ టర్మ్స్ ఐ వాంట్ టు సే నౌ. Insured person means the person who has taken the insurance policy is taken as insured. Insurer means the insurance company. Premium means the amount paid by policy holder to the insurance company is known as premium. అమ్మ, నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నేను ఇన్సూరెన్స్ కంపెనీకి కొంత అమౌంట్ రెగ్యులర్గా పే చేయాలమ్మ. దట్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ ప్రీమియం. దిస్ ప్రీమియం కెన్ బి పేడ్ యాన్యువల్లీ, semi-annually, quarterly or monthly, depending on. Okay, every policy is having a term like 20 years, 30 years likewise. Nobody will prefer to take insurance for a shorter period amma. Endukante life అనేది 100 years ఉంటుంది. As I said, there are two kinds of insurances like life insurance and non-life insurance. Non-life insurance policies అనేవి మాత్రం షార్ట్ టర్మ్ పాలసీస్ ఉంటాయమ్మా. మై డియర్ స్టూడెంట్స్, హ్యావ్ సమ్ ఐడియా. ఇంకా ఎక్కువసేపు చెప్తే మీరు వినరు, మీకు బోర్ కొడుతుంది. కానీ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలమ్మా. దిస్ ఈజ్ ఎ సెక్ పేపర్. ఈసారి ఎగ్జామ్ మనకి కోవిడ్ ప్యాటర్న్లో రాదమ్మా. మీరు ఎగ్జామ్ హాల్ అని రాయాల్సి ఉంటుంది. అంతకుముందు అంటే ఈ పేపర్ కాలేజీలో కండక్ట్ చేసేవాళ్ళనుకుంటాము. సో దట్ ఏంటంటే మన మేబీ లైక్ కొంత అడ్వాంటేజ్ ఉండేదేమో కానీ, బట్ నౌ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఎగ్జామ్ హాల్. ప్రిపేర్ వెల్. మనకి ఇంత చిన్న సబ్జెక్ట్ అనుకుంటాం చూడండి, అదే మనకి ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో మనతో పాటు వచ్చేది ఇన్సూరెన్స్ ఒకటేనండి. జిందగీకే సాత్ బి జిందగీకే బాత్ బి. రియల్ అండి, నిజంగానే. ఐ హావ్ సీన్ ద క్యాప్షన్ ఆఫ్ ఎల్ఐసి అండి, ఎంత బాగుందండి అది. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్ అష్యూరెన్స్. ఎప్పుడు ఇలా ఉంటుందండి. వాట్ ఎవర్ అమౌంట్ యూ సేవ్ దట్ విల్ బి గివెన్ బ్యాక్ టు యూ. ఇన్సూరెన్స్ అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందండి మైండ్లోని, డెత్కి సంబంధమా అని చెప్పి. ఏమండి, డెత్ అనేది మనతో ఫాలో అయ్యేది. వేరెవర్ వీ గో డెత్ ఫాలోస్, నో డౌట్ ఇన్ దట్. దాని గురించి పెద్ద వరీ కాకూడదు ఎప్పుడు కూడా. సో వెన్ వీ టేక్ ఇన్సూరెన్స్ వీ విల్ బీ హ్యావింగ్ మోర్ కాన్ఫిడెన్స్, కంఫర్ట్ లైఫ్ వీ కెన్ లివ్. అరే దెర్ ఈజ్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ గెట్ హాస్పిటలైజ్డ్ దెర్ ఈజ్ ఎ ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ ఈస్ గోయింగ్ టు పే ద హాస్పిటల్ బిల్స్. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉంటానండి. లేకపోతే ఎంత మనోవ్యాధి ఉంటుంది, నాకేమన్నా అయితే హాస్పిటల్ బిల్ ఎవరు పే చేస్తారా ఇదని చెప్పి, అవునా కాదండి. సో అట్లా కాకుండా, so as a student what you have to do is give equal importance to sec paper, learn the subject my dear students. Don't neglect this, don't neglect. This is a very very important subject my dear students. Principles and practice of insurance. This is my first class. ఇంకా నేను 3 classes చెప్తాను. Try to understand. In my third class I will give important questions. Learning of subject is more important. Insurance is a contract between two parties, insurer and the insured. Okay, thank you my dear students, thank you for listening. Make use of the class. As I am a senior lecturer, I am making a class on a sec paper, insurance, principles and practice of insurance. Kindly make use of the class. Share this video, please like it, please subscribe to my channel. Thank you my dear students, thank you.